ఆనాడు మిత్రుల సూచన మేరకు ఈ మిడ్చల్ మండలంలో జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్ సభ్యుడిగా నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆనాడు కప్పు శాసర్ గుర్తు ఎన్నికల్లో కేటాయించారు. కానీ అదే ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిత్రుడు రబ్బానీని జడ్పీటీసీ సభ్యుడిగా పెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ చేయడానికి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని జిల్లా పరిషత్ చైర్మన్ కాగలిగిన అభ్యర్థిని ఇక్కడ ఎన్నికల్లో పెట్టినా ఆనాడు మీరేం ఆలోచన చేసిండ్రో, ఆనాడు ఎందుకు మీరందరూ ఉప్పెనై నిర్ణయం తీసుకున్నారో, ఆనాడు ఒక యువకుణ్ణి మొదటిసారి మీ గ్రామాలకు మీ ఇంటికి వచ్చిన ఒక యువకుని జిల్లా పరిషత్ మెంబర్గా మీరు ఆశీర్వదించిండ్రు అని అంటే మీ ఆలోచనలు మీ నిర్ణయం గొప్ప నిర్ణయం అని చెప్పి ఈరోజు నిరూపించబడ్డది. అందుకే ఆనాడు గెలుచుంటే మిత్రుడు రబ్బాని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయి ఉండేవాడని ఇంతకుముందు మా మిత్రుడు పట్టి విక్రమార్క గారు నాకు గుర్తు చేసింది. నేను ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నా. నా వల్ల ఎవరికైనా ఎంతో కొంత సాయం కావాలి, నా వల్ల ఊరుకు మండలానికి ప్రయోజనం చేకూరాలి, నా వల్ల ఎవరికి నష్టం కష్టం రాకూడదనేదే నా ఆలోచన, నా ఆశయం. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి, జడ్చర్ల శాసనసభ్యుడికి, పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు నా మీద ఓడిన రబ్బానికి ఈనాటి ప్రభుత్వంలో ఒక మంచి బాధ్యత ఇవ్వండి. ఎందుకంటే సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఈ ప్రాంత ప్రజలకు దాదాపుగా 35 సంవత్సరాలు రబ్బాని సేవలు అందించండు. మరి ఆనాడు అనుకోని పరిస్థితుల్లో రబ్బాని గారు ఓటమి చెందిరు, నేను గెలిచిన. మరి ఈనాడు మీరు నేను అతనికి అవకాశం ఇవ్వడానికి మన చేతిలో బాధ్యత ఉన్నది. అందుకే మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా.